హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈహా నేను మీ షన్విత. సో మనకి రెగ్యులర్గా వచ్చే పదం ఏం జరుగుతుంది అనుకునేది ఎక్కడ బిగ్ బాస్ హౌస్లో ఏం జరుగుతుంది. సో ఇవాళ ఏం జరుగుతుంది, ఏం టాస్క్ ఉంటుంది, సో నాగార్జున గారు ఎలాంటి బిగ్ బాస్ ఎలాంటి టాస్క్లు ఇస్తుంది వాళ్ళకి, అండ్ ఎవరు విన్ అవుతారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు, అసలు ఏం రచ్చ జరుగుతుంది బిగ్ బాస్లో అనే ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. సో మనకి ప్రోమో చూస్తే అమ్మో ఇవాళ చూడాలి అనే ఒపీనియన్ వస్తుంది. ప్రోమో చూస్తేనే వాళ్ళు కొట్టుకోవడం, తిట్టుకోవడం, ఎలిమినేషన్ చేయడం, నువ్వు ఆడట్లేదు, నువ్వు బాగా ఆడట్లేదు, అసలు నువ్వేం గేమ్ ఆడుతున్నావు అని ఇలా చాలా క్వశ్చన్స్ రేజ్ అవుతాయి. సో మనకి చూడాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు, సో వాళ్ళ గురించి మాట్లాడుకునే ముందు మీకెవరు విన్ అవుతారు కామెంట్ చేయండి, మీకెవరు అనిపిస్తున్నారో. సో ఇప్పుడు చెప్పేసుకుందామా ఎవరు విన్ అవుతారో. సో ఫస్ట్ నుంచి కూడా మనకి నబీల్ విన్ అవుతాడు అని చాలామంది అనుకున్నారు. కానీ ఇప్పుడు చూస్తే నబీల్‌ది చాలా లాస్ట్ ప్లేస్‌లో ఉంది. సో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది నా దగ్గర. నేను మీతో షేర్ చేసుకుంటాను అది. సో మీకు ఓటింగ్స్ గురించి చెప్తాను. మనకి నబీల్ ప్లేస్ చూసుకున్నట్లయితే లాస్ట్‌లో ఉంది. 7 అంటే పర్సెంటేజ్ చెప్తున్నాను నేను. 7.17% సో నబీల్ విన్ అవుతాడు అని చాలా మందికి చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. గేమ్స్ బాగా ఆడుతున్నాడు, నబీలే వస్తాడు అనుకుంటే మరి ఇప్పుడు గేమ్ ఎందుకు తగ్గిందో అర్థం కావట్లేదు. అంటే ఎలా చేసైనా నబీల్ విన్ అవుతాడు అని నబీల్‌కుందా మరి లేదా? సో ఇదంతా చూసుకున్నట్లయితే అసలు నబీల్ అంత తక్కువ స్టేజ్‌కి రాడానికి లాస్ట్‌లో అందరికంటే డౌన్ పడడానికి రీజన్ ఏంటి? ఏమైనా గేమ్స్ అంటే ఏమైనా డౌన్ అవుతున్నాడా? ఏమైనా మైండ్‌లో ఏమైనా పెట్టుకున్నాడా? ఏమైనా సంథింగ్ ఏదైనా థింక్ చేస్తున్నాడా అని చూసుకున్నా గానీ మనకెక్కడ చూపించట్లేదు. నబీల్ అయితే బానే ఆడుతున్నాడు అనిపిస్తుంది. కానీ ఓటింగ్ విషయానికొస్తేనైతే 7.17% ఉంది. సో అండ్ నబీల్ తర్వాత మనకి పృథ్వీ అయితే బానే ఆడుతున్నారు. సో ఒకరు ఆడట్లేదు, ఒకరు ఆడుతున్నారు అని నేను చెప్పను. వాళ్ళు చెప్పినట్టయితే నేను చెప్పను. సో పృథ్వీది పర్సెంటేజ్ వచ్చేసి 7.34. సో పృథ్వీది వచ్చేసి 7.34 అండ్ పృథ్వీ తర్వాత అవినాష్. చాలామంది అన్నారు అవినాష్ ఒక కమెడియన్. సో కామెడీ తప్పితే నువ్వు గేమ్స్ ఆడవు, నువ్వేం చేయవు అని అన్నారు. కాకపోతే అవినాష్ అయితే చాలా బాగా గేమ్స్ ఆడుతున్నారు. సో లైవ్‌లో కూడా మొన్న చాలా బాగా ఆడారు. గేమ్స్ అయితే టాస్క్ చాలా బాగా ఆడుతున్నారు. సో అవినాష్ ఎంతుంది అనంటే 7.55% ఉంది. సో దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే టేస్టీ తేజ. సో టేస్టీ తేజ కూడా అండ్ ఇప్పటివరకు ఉన్నారంటే చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం ప్రీవియస్ చూసుకున్నట్లయితే కొన్ని విషయాలల్ల సో గేమ్స్ పరంగాన కానివ్వండి, లేకపోతే పర్సన్స్‌తో కానివ్వండి, కొంచెం ఇంటరాక్ట్ విషయంలో కొంచెం తేడా అనిపించేది. కాకపోతే ఈ సీజన్‌లో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉన్నారు. టాస్క్‌లు కూడా బానే ఆడుతున్నారు. సో టేస్టీ తేజ పర్సెంటేజ్ వచ్చేసి 8.44. సో నెక్స్ట్ టేస్టీ తేజ తర్వాత విష్ణు. సో అందరికీ కూడా నాగార్జున గారు మాట్లాడినప్పుడు కూడా అందరూ అనుకున్నారు విష్ణు వస్తుందేమో అని అనుకున్నారు. కానీ విష్ణు అయితే ఫస్ట్ ప్లేస్‌లో లేదండి. అంటే తన ఓవర్ యాక్షన్ కానివ్వండి, లేదంటే ఒకరిని కించపరిచినట్టు మాట్లాడనివ్వడం. సో మీకు అర్థమైంది కదా ఎవరిని ఏమందో. సో నువ్వు గేమ్స్ ఆడట్లేదు, నువ్వేం చేయట్లేదు అంటే నువ్వు ఆడుతున్నావా? అంటే మనం ఒకరిని చూపించే ముందు ఒక వేలు మనం చూపిస్తే 4 వేళ్ళు మనల్నే చూపిస్తాయి అని అంటారు కదా! సో వాళ్ళ గురించి ఎవరేం చేస్తున్నారని టార్గెట్ చేయడం కంటే నువ్వేం చేయాలన్న కాన్సంట్రేషన్ ఉండాలి కదా ఫస్ట్. సో వాళ్ళేం చేస్తున్నారు, అసలు నాకొకటి అర్థం కాదు. ఆమె గేమ్ ఆడనీకి పోయిందా? లేకపోతే లవ్ చేయనీకి పోయిందా బిగ్ బాస్‌కి? ఎప్పుడు చూడు ఆ పృథ్వీ వెనకాల పడుకుంటూ మనం చాలా చూసాం. సో అసలు లవ్ ట్రాక్ ఉందా? లేదా? ఇదంతా అదొక పిచ్చి స్టోరీ అసలు. ప్రజల్ని ఏం చేస్తున్నారంటే పిచ్చోళ్ళని చేస్తున్నారు. అంత లవ్ ట్రాక్ అది ఇది అని చెప్పేసి. ఆ పృథ్వీ ఏమో పట్టించుకోడు. ఈమెనేమో ఆయన ఎంట పడతా ఉంటది. గేమ్ మీద అసలు గేమ్ కాన్సంట్రేషన్ చేస్తుందో లేదో తెలవదు. వేటోళ్ళ మీద అరవమంటనైతే నోరేసుకొని ఏం పడితే అది అరుస్తుంది. బయట చూస్తేనేమో విష్ణు గెలవాలి, విష్ణు గెలవాలి, విష్ణు గెలవాలి. విష్ణు గెలిచేలా ఉందా అసలు? సో విష్ణు గురించి పక్కన పెట్టేద్దాం. సో విష్ణు కంటే ముందు ఇంకెవరున్నారంటే ప్రేరణ. సో ప్రేరణ చాలా క్యూట్‌గా చాలా
భలే బిహేవ్ చేస్తుంది. కానీ గొడవల విషయానికి వస్తేనైతే రచ్చ రచ్చ చేస్తది. నా టాలెంట్ ఏంటో చూపిస్తా అని మాటలతోటే మనిషిని అతలాకుతలం చేస్తది. సో, తన పర్సెంటేజ్ వచ్చేసరికి సారీ విష్ణుది పర్సెంటేజ్ చెప్పలేదు కదా! సో, విష్ణుది వచ్చేసరికి 9.42. ఓకే. విష్ణుది 9.42 అండ్ ప్రేరణది 9.57. సో, ప్రేరణ అనుకున్నారా? అంటే చాలా ఫస్ట్ నుంచి కూడా గేమ్స్ ఆడట్లేదు అది ఇది అని అన్నారు. కానీ పర్లేదు. ఇప్పుడైతే చాలా బాగా ఆడుతుంది. అందరితోటి చాలా మాట్లాడుతుంది. అండ్ మనం ప్రీవియస్ టీవీ షోస్‌లలో చూసుకుంటే తను చాలా మాటకారి. సో, 'బిగ్ బాస్‌లో' కూడా చాలా మాట్లాడుతది. అండ్ చిన్న చిన్న బిహేవియర్ ఐ మీన్ చిన్న పిల్ల బిహేవియర్ లాగా అనిపిస్తది నాకైతే. సో, నెక్స్ట్ వచ్చేసి 2 నేమ్స్ చెప్తాను. 2 నేమ్స్‌లో ఏ నేమ్ టాప్‌లో ఉందో మీరు గెస్ చేసి కామెంట్ చేయండి. ఐ మీన్ నేను రివీల్ చేసే వరకి మీరు కామెంట్ చేయొచ్చు. గౌతమ్, నిఖిల్. సో, ఈ ఇద్దరిట్లల్లో ఎవరిదనిపిస్తుంది మీకు? కామెంట్ చేయండి. సో, మీరు కామెంట్ చేసే వరకి నేను ఒక 5 కౌంట్ చేస్తాను అంతే. సో, దాని తర్వాత నేను రివీల్ చేస్తాను. 1, 2, 3, 4, 5. సో, సెకండ్ ప్లేస్‌లో మనకి నిఖిల్ ఉన్నాడు. సో, ఫస్ట్ నుంచి చూసినట్లయితే నబిల్, నిఖిల్ ఇలా నేమ్స్ అయితే వచ్చినాయి. సో, నిఖిల్ మనకి ఫస్ట్ ప్లేస్‌లో ఉంటాడేమో అనుకున్నాము. కానీ గౌతమ్ వచ్చి దాన్ని బ్రేక్ చేసేసాడు. సో, మనకి నిఖిల్ పర్సెంటేజ్ చూసుకున్నట్లయితే 14.07% ఉంది. కానీ గౌతమ్‌దయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. 36.43% ఉంది. సో, మరి ఈ వీక్‌లో గౌతమ్‌ని డామినేట్ చేస్తాడా నిఖిల్? లేదు అంటే గౌతమే దూసుకెళ్ళిపోతాడా? అసలేం జరుగుతుంది? సో, నెక్స్ట్ ఎవరు ఎలిమినేట్ అవుతారు? సో, మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ ఈ లవ్ ట్రాక్ ఇదంతా పక్కన పెట్టేసి గేమ్ మీద మనం కూడా కాన్సంట్రేషన్ చేసేటట్టు ఆ 'బిగ్ బాస్' కూడా చూపించాలి. అండ్ ఒక విషయం మాట్లాడొచ్చో లేదో తెలీదు. బట్ నేనైతే చెప్తున్నాను. సో, మనకి చాలామంది వస్తున్నారు టాప్ 5 గురించి మాట్లాడుకున్నట్లయితే. సో, హారిక వచ్చింది రీసెంట్‌గా రోహిణిని అప్రిషియేట్ చేయడం ఆడుతున్నామని. ఇవన్నీ ఉన్నాయి కదండీ! ఇవన్నీ కూడా మనకు 'బిగ్ బాస్' ఎపిసోడ్‌లో అంటే వాళ్ళు మాట్లాడుకున్నవి ఎక్కడ కనిపించవు. మనం రీల్స్ స్క్రోల్ చేస్తున్నప్పుడు, యూట్యూబ్ షార్ట్స్ స్క్రోల్ చేస్తున్నప్పుడు అందులో కనిపిస్తాయి. అసలు ఎపిసోడ్‌లో చూపించకుండా పర్సనల్‌గా ఎందుకు ఐ మీన్ అంటే దాన్నొక పార్ట్ చేసి పబ్లిక్ చేయడం ఎందుకు? సో, ఎపిసోడ్‌లో ఎప్పుడు చూసినా ఆ లవ్ ట్రాక్‌లు వాళ్ళు వీళ్ళెంట పడడం, వీళ్ళు వాళ్ళెంట పడడం, వాళ్ళు వీళ్ళ బుగ్గలు గిల్లడం, వాళ్ళు ఇంకొకరి బుగ్గలు గిల్లడం, ఒకరు మీసాలు తిప్పడం ఇదంతా అంత పిచ్చి పిచ్చిగా ఉంది. అసలు కంటెంట్ కాకుండా ఏదేదో చేస్తున్నారనిపిస్తుంది. అండ్ మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ ఎవరు విన్ అవుతారు? ఈ వీక్‌లో ఎవరు నామినేషన్స్ ఐ మీన్ ఎవరు ఎలిమినేట్ అవుతారో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టాటా బై బై.